వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనము కడప జిల్లాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మెరిట్ లిస్ట్ మనకు వచ్చేసింది కాబట్టి రేపు సెలక్షన్ లిస్టు విత్ రోస్టర్తో కూడా మనకు రేపు వచ్చేస్తుంది. ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రైట్, ఓకేనా? ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఎంత ఉన్నదో చూద్దాం. ఇందులో మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ఇది మనకు కడప జిల్లాకు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్, ఓకేనా? ఇందులో ఉన్నటువంటి కొంతమంది ఏమో టైం బాగుండి పీజీటీ రావచ్చేమో, టీజీటీ రావచ్చేమో, అదేవిధంగా కొంతమంది కాబట్టి పీజీటీ వస్తే పీజీటీకి వెళ్ళిపోదు, ప్రిన్సిపల్ వచ్చింది ప్రిన్సిపల్ అంటే అక్కడ ఆప్షన్ కూడా పెట్టుంటారు. ఇక్కడ మొత్తం డేటా ఉందన్నమాట. ఒకే ఆస్పిరెంట్ 2-3 ఎగ్జామ్స్ కూడా రాస్తుంటారు కదా, ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి మన టైం బాగుండి ఒక్కోసారి కింద ఉన్న వాళ్ళు పైకి రావచ్చు, పోస్టింగ్ కూడా రావచ్చు. పోస్టింగ్ రాలేదు అనుకున్న వారు బార్డర్లో ఉంటే ఆ విధంగా కానీ జరిగితే, నేను చెప్పాను కదా ఇప్పుడు ఇంతకుముందు, ఆ విధంగా జరిగితే ఏమో పోస్టింగ్ కూడా రావచ్చు కదా. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎంతలోకి ఏం ఆవేశపడబాకండి, సో కూల్గా ఉండండి. సో కనుక సరే, ఓకే, మనము కడప జిల్లాకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి కట్ ఆఫ్ గురించి మనం చూద్దాం. ఓకే, రైట్. అందులో ఫస్ట్ వన్, కడప జిల్లాలో 23 పోస్టులు ఉన్నాయి కాబట్టి 23, ఓకేనా? సో మనం 23కి క్లోజ్ చేద్దాం. ఇక్కడ మనకు మాస్టర్ ఎవరున్నారు, మనకు ఫస్ట్ ఎవరున్నారు, భాగ్యలక్ష్మి గారు. భాగ్యలక్ష్మి మేడం గారికి వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ర్యాంక్ 1 వచ్చారు కాబట్టి 84 మార్కులతో మేడం గారు టాప్ రావడం జరిగింది కడప జిల్లాకి సంబంధించినటువంటి, ఓకేనా? వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం మీకు. అదేవిధంగా 23వ పర్సన్, 23 పర్సన్ ఎవరున్నారో ఒకసారి మనము చూసుకోవాలన్నమాట. రైట్, ఓకేనా? కాబట్టి సో ఈ 23వ వ్యక్తి కూడా ఇక్కడ మనకు ఉన్నాడనమాట. బీసీఈకి సంబంధించినటువంటి వ్యక్తి ఎడవరకు కరెక్ట్. రైట్, ఓకేనా? మనకు రైట్, ఓకే, 20 రైట్, ఇక్కడ 23, ఓకే, రైట్. కాబట్టి ఇక్కడికి 23కి క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి అంశాల్లో భాగంగా ఇక్కడి నుంచి మళ్ళీ మనకి ఏమవుతుంది అని అంటే వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ అనేవి ప్రారంభమవుతాయి అన్నమాట. ప్రారంభమైనప్పుడు బీసీఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చూద్దాం. బీసీఏ కడప జిల్లాకు సంబంధించినటువంటి బీసీఏ కట్ ఆఫ్ ఎంతవరకు ఆగిపోయిందని అంటే ర్యాంక్ 52కి ఆగిపోయింది. ర్యాంక్ ఎంత, 52 ర్యాంక్, ఓకేనా? బీసీఏ 52కి ఆగిపోయింది విత్ మహిళలు కూడా. సో మహిళలు ఏం లేదు, అందరికీ కామన్. సో రైట్, ఓకేనా? ఇక్కడ సో ఎన్ని మార్కులకి ఆగిపోయింది, 71.23 మార్కులకే ఆగిపోవడం జరిగిపోయింది. నెక్స్ట్ బీసీబీకి ఎన్ని మార్కులకి ఆగిపోయింది అని అంటే సో 47వ ర్యాంక్కి ఆగిపోవడం అనేది జరిగింది. 47వ ర్యాంక్కే బీసీబీ ఆగిపోయింది. దట్ మీన్స్ ఎన్ని మార్కులకి అంటే రైట్, ఓకేనా, 71.554 మార్కులకే ఆగిపోయిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు అన్నమాట. రైట్, ఓకేనా? ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో భాగంగా నెక్స్ట్ మనకు బీసీసీ పొజిషన్ ఏందో ఒకసారి మనము చూద్దాం. రైట్, ఓకేనా? బీసీసీకి ఉన్నటువంటి అంశాల్లో ఏంటి, బీసీసీ 0, రైట్, ఓకేనా? ఓకే, వదిలేసేయండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో బీసీడీ పరిస్థితి చూద్దాం. బీసీడీ కట్ ఆఫ్ ఎంతవరకు ఆగిపోయిందో సో చూస్తే ర్యాంకు 75కి ఆగిపోవడం జరిగింది. 75 ర్యాంక్కి క్లోజ్. ఎన్నో మార్క్ అది, ఓకేనా? 69 మార్కులకి, 69.01 మార్క్స్. నెక్స్ట్ మనకు బీసీఈ పర్సన్, బీసీకి ఉన్నటువంటి చూద్దాం. బీసీకి వచ్చి 74వ ర్యాంక్కి ఆగిపోవడం అనేది, ర్యాంకు 74కి క్లోజ్. రైట్, ఓకేనా? వీళ్ళకి ఎన్ని మార్కులు, సో 69.11 మార్క్కే బీసీఈ ఆగిపోవడం జరిగిందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు SC 1లో 1 మార్కు ఉంది, మున్సిపల్ కార్పొరేషన్లో 1 మార్కు ఉంది, మున్సిపాలిటీలో ఒక పోస్ట్ ఉంది. 3 పోస్టులు ఉన్నాయి. SC 1 వాళ్ళు రేర్గా ఉంటారు కాబట్టి రాసిన వాళ్ళకి రాసినట్టుగా ఇంచుమించుగా పోస్ట్ వచ్చేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ SC 2 రైట్, ఓకేనా? నెక్స్ట్ మనకు SC 2 పొజిషన్ ఏదో చూద్దాం. SC 2లో మనకు రైట్, ఓకేనా, 34వ ర్యాంక్కి ఆగిపోవడం జరిగింది. 34 ర్యాంక్,
34 ర్యాంక్కి ఆగిపోవడం జరిగింది. అంటే వీళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినట్టు 73.27 మార్కులు. ఓకేనా, రైట్. నెక్స్ట్ అంటే ఫిమేల్కి వచ్చేసేమో 62. ఓకేనా, 62వ ర్యాంక్. అంటే ఒక వ్యక్తి మిగిలిపోయినారు చూసేలేకి 62వ ర్యాంక్. 62వ ర్యాంక్ ఫిమేల్ వచ్చేసి SC2లో. ఓకేనా, మార్కులు వచ్చేసి 69 మార్కులు, పాయింట్ సంథింగ్ ఉన్నాయి. సో రైట్, ఓకే. ఇది SC2 సంబంధించి. నెక్స్ట్ SC3 ఎక్కడ, కడపలో. SC3 పొజిషన్ ఎలా ఉందో మనకు ఒకసారి చూద్దాం. మేల్కి 76వ ర్యాంక్, 76 ర్యాంక్కే క్లోజ్ అయిపోయిందనే విషయాన్ని మనము చెప్పవచ్చు, కడప జిల్లా. ఓకేనా, అదేవిధంగా ఫిమేల్కి వచ్చేసి అంటే ఓకేనా, ఇక్కడ మనకు 76వ ర్యాంక్. అంటే 76వ ర్యాంక్ అంటే మనకు ఎన్ని మార్కులకి ఆగిపోయింది అని అంటే 68 మార్కులకి ఆగిపోవడం జరిగింది. సరే, నెక్స్ట్ మనకు ఫిమేల్ 83వ ర్యాంక్. ఫిమేల్కి వచ్చేసేమో 83వ ర్యాంక్. సో రైట్, ఓకేనా, రైట్. సో కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ మనకు నెక్స్ట్ మనకి ఏమన్నా మనకు సో రైట్, ఓకేనా, రైట్. సో నెక్స్ట్ మనకు సో SC3లో మార్కులు ఎన్ని అంటే 68.77 మార్క్స్కే SC3 ఆగిపోవడం జరిగింది. ఫిమేల్ వచ్చేసి ఏమో 68.40 ఆగిపోవడం జరిగిన విషయం మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మనకు ST కడప జిల్లాలో ఉన్నటువంటి ST వారి యొక్క కట్ ఆఫ్ మార్క్ ఎంత మనం తెలిసేద్దాం. 88వ ర్యాంక్కే క్లోజ్. 88వ ర్యాంక్కే ST క్లోజ్. ఎన్ని మార్కులు? 67.90 మార్క్స్కే కడప జిల్లాలో ST అనేది సో క్లోజ్ అవడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ కడప జిల్లా EWS. సో కడప జిల్లాలో మనకు EWS పొజిషన్ ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళకి 41వ ర్యాంక్కి క్లోజ్. 41కే క్లోజ్ అయిపోయింది. మార్కులు చేసేమో 71.88కే క్లోజ్ అయిపోయింది. ఇది రైట్, ఓకేనా, కడప జిల్లాకు సంబంధించినటువంటి రైట్ కట్ ఆఫ్ ఇలా ఉన్నాయి విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట. మనం సమగ్రంగా ఒక్కసారి చూస్తే EWS వచ్చేసేమో 71 మార్కు, 71.88 మార్కుకి EWS క్లోజ్ అయిపోయింది. ర్యాంకు 41కి క్లోజ్. సో ST 88వ ర్యాంక్కి క్లోజ్, 67.90 మార్క్ క్లోజ్ అయిపోయింది. SC3 76 ర్యాంకు, సో మేలు 68.77 మార్క్స్కి క్లోజ్ అయిపోయింది. సో 83వ ర్యాంక్ మీద ఒకే ఒక మహిళ 68.40 మార్క్స్ కింద ఆగిపోయింది. నెక్స్ట్ మనకు SC2 రైట్, ఒక SC2లో 34వ ర్యాంక్ అయిపోయింది. ఆ 34వ ర్యాంక్ వచ్చి మార్కులు ఎన్ని మార్కులకి ఆగిపోయింది? SC2 73.27 ఆగిపోయిందనే విషయం మనం చెప్పవచ్చు. ఓకేనా, నెక్స్ట్ BCE 74వ ర్యాంక్. అంటే ఎన్ని మార్కులు చేయి? 69.11. సో BCD 75 మార్కులకి ఆగిపోయింది. ఓకేనా, 75 ర్యాంకు 69 మార్కులకి ఆగిపోయింది. BCCలో ఎవరు లేదు. BCBలో 67వ ర్యాంక్ ఆగిపోయింది. మార్కులు వచ్చేసి 71 మార్కుకే ఆగిపోవడం జరిగింది. నెక్స్ట్ BCA సో 52వ ర్యాంక్ ఆగిపోయింది, 71.23. అంటే ఇక్కడ మీరు చూడండి 71 మార్కు, 69 మార్కులు. ఓకేనా, అదేవిధంగా 73 మార్కులు, అదేవిధంగా మనకు 68 మార్కులు, 67 మార్కులు మరియు 71 మార్కులకి మనకు ఓకేనా కడప జిల్లా అనేటువంటిది ఆగిపోవడం జరిగిన విషయం అని చెప్పవచ్చు. ఎనీవే ఇక్కడ మనకు కడప జిల్లాకు సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కాబోయేటువంటి స్కూల్ మాస్టర్లు కాబట్టి, సో హై స్కూల్ సెక్షన్ మాస్టర్లు కాబట్టి ఎనీవే వన్స్ అగైన్ గణేష్ స్టడీస్ నుంచి కంగ్రాచులేషన్స్ అనే విషయాన్ని మనము వీళ్ళకి తెలియజేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.